రెండవది గ్రీన్ ఎనర్జీలో లక్షల కోట్లు వచ్చేస్తాయి అంటున్నారు. అంటే సోలార్ ప్యానెల్, విండ్ ఏంటి. మీరు మీరు రాష్ట్రంలో వస్తున్న విండ్ ఎనర్జీ కిందకి వెళ్ళండి, ఎన్ని ఎకరాలకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయో. అతి తక్కువ ఉద్యోగాలు, అసలు ఉద్యోగాలు రావు. ఏమైనా ఉంటే కాపలాదారుకు సంబంధించినవి వస్తాయి. మరి అటువంటి వాటిలో లక్షల కోట్లు వచ్చేసి పదుల సంఖ్యలో కూడా ఉద్యోగాలు రాకపోతే ఈ లక్షల కోట్లు రూపించేసి లక్షలు ఉపాధి కలుగుద్దని చెప్పేసి నమ్మితే ఎట్లా కుదురుద్ది? కానీ నిజంగా ఉపాధి కల్పించే కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. కడపలో స్టీల్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే కాకినాడ దగ్గర నూనె శుద్ధి కర్మాగారం పెడితే ఉద్యోగాలు వస్తాయి. ఇంకెక్కడన్నా ఇప్పుడు ఇక్కడ అచ్యుతాపురంలో గార్మెంట్ ఫ్యాక్టరీ మూతపడిందో లేకపోతే కొంతమంది ఉద్యోగాలు తగ్గిపోయినాయో. అట్లాంటి వాటిని ప్రోత్సహించి వాటికి ఏం చేయాలని చెప్తే ఆలోచన చేస్తే వస్తుంది. కాబట్టి ఇప్పుడు లెదర్ ఫ్యాక్టరీసు, గార్మెంట్ ఫ్యాక్టరీసు, టెక్స్టైల్ మిల్సు, ఎక్కడో చంద్రబాబు గారు ఎక్కడో చెప్పారు జ్యువెలరీ పరిశ్రమని తీసుకొస్తామని. మంచిది, సూరత్లోనే మూతపడిపోతుంది అది. ఎందుకంటే ట్రంప్ గారి సుంకాల మూలంగా దెబ్బతినిపోతూ ఉంది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటున్నాడు. పెడితే మంచిదే, కానీ అక్కడ మూతపడుతుంటే అట్లాంటి వాటి మీద కేంద్రీకరిస్తే ఎక్కడొస్తాయి? అందుకని ఒకే ఒక రంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గతంలో అంత కాకపోయినా కొంత ముందుకు పోతుంది, అది ఫార్మా రంగం. ఆ ఫార్మా రంగంలో చిక్కులు ఉన్నాయి, ఎందుకంటే పర్యావరణానికి ముప్పు వస్తుంది. ఆ పర్యావరణాన్ని పరిరక్షణ చేసుకుంటూ ఫార్మా రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని వాళ్ళు ఆలోచించవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రొడక్ట్స్కి ఇప్పటికీ డిమాండ్ ఉంది. అట్లాంటి ఆయిల్ రిఫైనరీ ఇంకొక 10 ఏళ్ళు పోతే దానికి కూడా ఉండదు, ఎందుకంటే సోలార్ ఎనర్జీ ఇటువంటివి వస్తే ఈ డీజిల్ ఇటువంటివి తగ్గిపోయి వాటికి కూడా ఉండదు. కాబట్టి వీటన్నిటినీ సమగ్రంగా ఆలోచించి చేయాల్సిన బాధ్యత స్టేట్స్మెన్స్కి ఉంది. రాజకీయ నాయకులు ఓట్లు వేయించుకొని 5 ఏళ్ళు పబ్బం గడుపుకోవడానికి అది వేరే విషయం. అట్లా చంద్రబాబు నాయుడు గారు నేను అటువంటి వాడిని కాదు, రాజకీయాల్లో గెలవడం ఓడటం నాకు ముఖ్యం కాదు, రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం అని చెప్పి మొదటి నుంచే చెప్తుంటాడు. అటువంటి స్టేట్స్మెన్ లాంటి దృష్టి నాకు ఉందని చెప్తున్నారు. దృష్టి ఉంటే ఇంకో రకంగా ఉండాలి. స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక పక్క ప్రైవేటైజేషన్ అవ్వాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు ప్రైవేటైజేషన్ అనుకూలంగా, కానీ మేము దాన్ని తీసుకొని ప్రైవేటైజేషన్ కాకుండా మేము అడ్డుకున్నాం. 11,000 12,000 కోట్లు తీసుకొచ్చాం. కానీ వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఏదో ప్రైవేటైజేషన్ అయిపోతుంది అనేది ఊరికినే అసత్య ప్రచారం చేస్తున్నారు అనేది కూటమి అదే ముఖ్యమంత్రి చెప్తున్నమాట. ఏమంటామే, ఒక విషయం ఇచ్చి చంపడం ఒకేసారి, లేదా స్లో పాయిజనింగ్ ఇచ్చేసి చేయడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని. అది ఒక వాళ్లకు ఆత్మగౌరవం సమస్యగా తీసుకున్నారు. దానికి భయపడి పార్టీలన్నీ ఈ ఉద్యమానికి భయపడి కొంత వెనక్కి తగ్గుతున్నాయి. కానీ ప్రైవేటీకరించాలనే ఉద్దేశం నుంచి వెనక్కి తగ్గల, కానీ మార్గం మార్చేసినాయి. ఉద్యోగులను తొలగించాలి, ఇది నాసిరకమైన ఉత్పత్తులు చేసి ఇది పనికిరాదు అని చెప్పేసి దాన్ని ముద్ర వెయ్యాలి. అలాగే జీతాలు భత్యాలు ఇవన్నీ పెడితే ఇది ఎందుకులే ఇక్కడ నుంచి పోవడం మంచిదని చెప్పేసి ఒక డిమోరలైజ్ చేసి వర్కింగ్ క్లాస్ని కూడా డిమోరలైజ్ చేసి వాళ్ళని బయటికి పంపాలి. ఈ రూపాల్లో దాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అది క్లియర్ కట్గా కనపడుతుంది. వీటన్నిటి తడ ఒక దశకు వచ్చేసి ప్రజలందరూ ఇక ఏముంది అని చెప్పేసి నిరాసక్త స్థితికి తీసుకురావాలని చెప్పేసి అది కనపడుతుంది. ఇప్పుడు ఆ రకమైన పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం, ఈ కూటమి ప్రభుత్వం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లి అనే విధానం కరెక్టేనా? అసలు చాలామంది స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కూడా ఇప్పుడు ఆ విషయం చాలా ఆందోళన చెందుతుంది. ఇంతకుముందే స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి బాగా చేస్తే ఇన్సెంటివ్స్ ఇచ్చే పద్ధతి ఉంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఆలోచిస్తుంది ఉత్పత్తి ఆధారంగా నువ్వు బాగా ఉత్పత్తి చేయండి మీకు ఇన్సెంటివ్ ఇస్తామని కాదు. ఉత్పత్తి చేయాలా లేదు నిర్ణయించేది యాజమాన్యం. ఉత్పత్తి తగ్గిస్తూ ఉంటుంది, తగ్గింది కాబట్టి మీకు జీతాలు తగ్గిస్తామని చెప్పేసే పద్ధతిలో ఉంది. అందుకని ఉత్పత్తి ఆధారంగా జీతాలు కాదు, జీతాల కోతకి ఉత్పత్తి పద్ధతిని ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఉత్పత్తి చేయడం చేయకపోవడం కార్మికుల చేతుల్లో ఏముంది? నువ్వు ఎంత ఉత్పత్తి చేయాలి నువ్వు నిర్ణయిస్తావు, ఆ ఉత్పత్తి చేసిన దానికి జీతం ఇస్తావు. నేను ఇంత ఇస్తున్నాను మీకు బాగా ఉత్పత్తి చేయండి మీకు జీతం ఇస్తామంటే అది ఇన్సెంటివ్ అవుద్ది. ఇప్పుడు నేనే తగ్గించి ఉత్పత్తిని నువ్వు చేయలేదు కాబట్టి నీకు జీతం తగ్గిస్తానని చెప్పేసి చెప్పడం అనేది అందుకని ఇది అవుట్ రైట్గా జీతాలు కత్తిరించేసి జీతాలు లేకుండా చేయడం అని చెప్పేసి తప్ప దీనికి అర్థం లేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విధంగా డ్రామా ఆడుతున్నాయి. ఓవైపు
అంటే ఉత్పత్తి ఆధారంగా జీతాలు అనేది కూడా సరైన పద్ధతి కాదు. స్టీల్ ప్లాంట్కి వనరులు సమకరించి వనరులు ఇచ్చి ఆ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సింది పోయి పొమ్మనకుండా పొగబెట్టి విధానాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయంటే కూడా రాఘవల్ రాకను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్తుందో కేవలం అండ్ హడావిడే తప్ప పరిశ్రమల విషయంలో మాత్రం ఉద్యోగాలు లేని వాళ్ళ కంపెనీలకి ఎక్కువ భూములు ఇస్తూ ఉపాధి అవకాశాలకు వచ్చే అవకాశాలు లేని వాటికి కూడా అంతగా ప్రయారిటీ ఇవ్వకపోవడం కూడా సరివిధానం కాదు. ఖచ్చితంగా మీరు ఉపాధి అవకాశాలు కల్పిద్దామంటే మంచి మంచి కంపెనీలకి ఇవ్వండి తప్ప కేవలం అదానీకి అంబానీలకి భూములు కట్టబెట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే బాగోదంటూ కూడా రాఘవలు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్టు రాఘవతరాము, అభినవ్ భారతి, విశాఖపట్నం.